Hi, this is Vamshi Dande from JVS IT. సో ఇందులోకి వచ్చేసరికి మనకి కాన్సెప్ట్ ఏంటంటే రివ్యూ. సో రివ్యూలో ఏం చేస్తాం, మనకి ఏదైనా ఒక డాక్యుమెంట్ తీసుకోండి, ఒక టెక్స్ట్ ఏరియా తీసుకోండి. సపోజ్ ఇక్కడికి వచ్చేసరికి డాక్యుమెంట్లో ఎం మిస్ అయింది, గ్యాలరీలో ఒక ఎల్ మిస్ అయింది, హెడర్లో డి మిస్ అయింది, ఫుటర్లో ఒక ఓ మిస్ అయింది, కవర్ పేజెస్లో ఇక్కడ డబల్ ఈ పడింది. సో ఇలా నేనేం చేస్తున్నాను, కొన్ని ఇంకా కొంత డేటాని మనం ఏంటంటే మిస్టేక్స్ తో చూస్తున్నాం. ఆ డేటాలో మిస్టేక్స్ ని ఏం చేస్తున్నాయి, ఇక్కడ రెడ్ కలర్ లెటర్స్ తో చూపిస్తున్నాయి. రెడ్ కలర్ అండర్లైన్స్ ఉన్నాయా లేవా? సో అంటే అవి మిస్టేక్స్ అనే కదా అర్థం, అవి మిస్టేక్స్ అనే అర్థం. ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే ఎగ్జాక్ట్ స్పెల్లింగ్ అనేది వచ్చింది. ఇక్కడ కవర్ కదా, ఇక్కడ చూసారా ఎగ్జాక్ట్ స్పెల్లింగ్. ఇక్కడ ఫుటర్, దాని యొక్క రిలవెంట్ గా ఉన్న వర్డ్స్ అనేవి మనకి చూపిస్తాయి. ఇక్కడ రైట్ క్లిక్ ఇవి. అలాగే డాక్యుమెంట్ ని రైట్ క్లిక్ చేస్తే డాక్యుమెంట్ కూడా కనిపిస్తాయి. సో ఏదైనా మనం ఇన్ కేస్ మిస్టేక్ చేస్తే మనకి ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే ఇక్కడ రెడ్ కలర్ లో కనిపిస్తాయి ఇలా. సో ఇలా చాలా స్పెల్లింగ్స్ అనేవి మిస్టేక్ గా ఉన్నాయి. ఓకే, సో దాన్ని స్పెల్ చెక్ అండ్ గ్రామర్, స్పెల్ చెక్ అండ్ గ్రామర్. మనం ప్రతిదీ ఇక్కడ చూస్తున్నప్పుడు లుక్స్, క్విక్, స్టైల్, గ్యాలరీ, ఇక్కడ చూడండి ఎడిట్ చేసినప్పుడు ఎడిట్ చేసుకోవచ్చు. చేంజ్ అంటే కమాండ్ దగ్గర చేంజ్ చేసుకోవచ్చు. కానీ స్టైల్స్ దగ్గర ఇక్కడ ఉన్నాయి చూసారా స్టైల్స్, దీన్ని చేంజ్ అంటే చేంజ్ అవ్వదా? డాక్యుమెంట్, ఇక్కడ ఈ రెడ్ మార్క్ దగ్గర చూసారా, ఇక్కడ ఏమవుతుంది డాక్యుమెంట్, చేంజ్ అంటే చేంజ్ అయింది. గ్యాలరీస్, సో గ్యాలరీస్. ఇలా మనం స్పెల్ చెక్ చేసుకొని ప్రతిదాన్ని మనం ఏం చేయొచ్చు, నీట్గా చేంజ్ చేసుకోవచ్చు. స్పెల్ చెక్స్ అన్ని నీట్గా డాక్యుమెంట్ దగ్గర డాక్యుమెంట్, దీన్నే స్పెల్ చెక్స్ అంటారు. క్విక్ దగ్గర క్విక్, మనకి ఏ లెటర్ కావాలో ఆ సజెషన్స్ లో తీసుకొని ఆ లెటర్ని తీసుకొని చేంజ్. ఆల్మోస్ట్ అన్నిటినీ క్లియర్ చేసింది. క్లియర్ చేసిందా లేదా? సో ఇది సార్ బాగుంది అంటే మనం ఏదైనా ఒక వర్డ్ డాక్యుమెంట్ ని చెక్ చేసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకొని స్పెల్ చెక్ అంటే ఆటోమేటిక్ గా వచ్చింది. సపోజ్ నేను ఇక్కడ చైతన్య అని తీసుకున్నా, చైతన్య తీసుకున్నా ఆటోమేటిక్ ఎందుకు లెటర్ ఆ రెడ్ కలర్ వచ్చింది? ఇదేమైనా ఫెమిలియర్ వర్డా? కాదు. గూగుల్ ఆటోమేటిక్ గా, మన వికీపీడియా కానీ గూగుల్ కానీ ఆటోమేటిక్ గా కొంత స్టాండర్డ్స్ అనేవి మెయింటైన్ చేస్తాయి. అంటే కామన్ గా గ్లోబల్ వైడ్ ఉన్న టెక్స్ట్ ని ఆటోమేటిక్ గా దాన్ని ఆ రెడ్ మార్క్ అనేది రాకుండా చూసుకునేది. అంటే గ్లోబల్ వైడ్ గా అంటే కామన్ టెక్స్ట్ ఏరియా. సో ఆ సిస్టమ్ కి గ్లోబల్ గా ఉన్న టెక్స్ట్ ఏరియా అనేది తెలుసు. అంటే గ్లోబల్ గా అంటే ప్రపంచంలో ఎక్కువగా యూజ్ చేసే టెక్స్ట్ ఏంటనేది తెలుసు. సపోజ్ గ్లోబ్ అన్నాను, వచ్చిందా? లేదు. సో మైక్రోసాఫ్ట్ అన్నాను, వచ్చిందా? లేదు. అంటే ఎందుకు వాటికి రాలేదు? సపోజ్ ఇప్పుడు వంశీ అన్నాను, మళ్ళీ వచ్చింది. సో సుభాష్ని, ఇవేమైనా ఫెమిలియర్ వర్డ్సా? కాదు కదా. సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే జనరల్ గా ఉండే పదాలని అది ఆటోమేటిక్ గా ఏంటంటే ఆ రెడ్ లెటర్ లేకుండా చూసింది. ఓకే, కానీ మనం ఏదైనా టెక్స్ట్ మనం టైప్ చేసుకుంటూ అంత ఫెమిలియర్ లేని వర్డ్స్ ఏదైనా టైప్ చేస్తే ఆటోమేటిక్ ఇక్కడ రెడ్ కలర్ ని చూపించింది. అలా అనేది మిస్టేక్ ఏం కాదు. సో అది దానికి ఆ వర్డ్స్ కి అంత గుర్తింపు లేదు, ఆ వర్డ్స్ కి అంత గుర్తింపు లేదు, ఐడెంటిటీ లేదు. ఐడెంటిటీ లేదు కాబట్టి దట్ ఇది ఎక్కడ ఇంక్లూడ్ ఉంది, ఇవన్నీ రెగ్యులర్ గా యూజ్ చేసే వర్డ్సే కదా తమ్ముడు. ఒక పారాగ్రాఫ్ కామన్ గా వాడతారు కదా చిన్నపిల్లల దగ్గర నుంచి, ఒక టెక్స్ట్ బుక్స్ లో చిన్నపిల్లల దగ్గర నుంచి ఇప్పటిదాకా ఉన్న దాంట్లో దట్ వాడరా, ఇంక్లూడ్ వాడరా? రెగ్యులర్ యూసేజ్ లో వాడే ప్రతి వర్డ్ మనకి గ్లోబల్ లెటరే అయింది. ఓకే, ఇప్పుడు ఐఎన్ ఇన్ ఉంది వాడరా, ఆఫ్ ఉంది వాడరా, టేబుల్స్ ఉన్నాయి వాడరా, హెడర్స్ ఉన్నాయి వాడరా. ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ పారాగ్రాఫ్ అంటే టెక్స్ట్. జనరల్ గా వాడే యూసేజ్ ఆఫ్ టెక్స్ట్ కి మనకి ఎక్కడ అండర్లైన్స్ రావు. అంతేగాని వంశీ ఏమైనా ఫేమస్, అంతే చైతన్య ఏమైనా ఫేమస్, సుభాష్ అంటే నేనేమంటున్నాను, అంత ఫెమిలియర్ గా వాడాలి.
ఇప్పుడు గూగుల్ ఉంది, వచ్చిందా? కానీ గూగుల్ లాస్ట్ టైంలో వచ్చింది సర్చ్ ఇంజిన్ అదొకటి. సో యాహూ ఉంది ఇంతకుముందు, వచ్చిందా? ఫేస్బుక్ ఉంది, ఇక్కడ మళ్ళీ వచ్చింది. ఇది కూడా అక్షరాల్ని కొన్ని రెలవెంట్ గా ఇలా ఉండేది, అంటే వాళ్ళ మెయిన్ పదం ఇది వాళ్ళది, తర్వాత ఆటోమేటిక్ గా జాయిన్ చేసుకున్నాను. సో లింక్డ్ ఇన్, ఇది వాళ్ళ మెయిన్ థింగ్. సో వాళ్ళ మెయిన్ వర్డ్ అది, అంటే ఫెమిలియర్ గా ఉన్న వర్డ్ అది, ఓకేనా? కానీ ఇవి ఫెమిలియర్ కాదే. అలాంటప్పుడు సరే ఇది ఫెమిలియర్ కాదు, ఓకే గుడ్, కానీ దాని కింద ఉన్న అండర్లైన్, కానీ స్పెల్లింగ్ అయితే కరెక్టే సార్, కానీ ఆ రెడ్ లెటర్ కనపడకూడదు. రైట్ క్లిక్ చేసి ఇగ్నోర్, రైట్ క్లిక్ చేసి పోయిందా, మళ్ళీ ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్ చేసి ఇగ్నోర్, రైట్ క్లిక్ చేసి ఇలా. సపోజ్ నేను గూగుల్కి సంబంధించిన దాన్ని సెలెక్ట్ చేశాను, సెలెక్ట్ చేసి దాని గురించి ఆ రీసెర్చ్ రిలేటెడ్ వర్డ్స్ తెలియాలి నాకు. రీసెర్చ్ క్లిక్ చేయగానే దానికి సంబంధించింది ఇక్కడ ఈ లాంగ్వేజ్ లో ఏదైనా ఉంటే ఆప్షన్స్ వైజ్ గా రెఫరెన్సెస్ బుక్స్, నథింగ్. సపోజ్ మైక్రోసాఫ్ట్ రీసెర్చ్. సో ఇది యాక్చువల్లీ లైసెన్స్ రిలేటెడ్ థింగ్స్ నే తీసుకునేది, మనకి లైసెన్స్ ఉండాలి. ఓకే, ఇది మనకి క్రాక్డ్ వర్షన్స్ కాబట్టి దాంట్లో మనకి తీసుకోవట్లేదు. ఇదంతా మనకి ఏంటంటే క్రాక్డ్ కింద వర్క్ చేస్తున్నాం. దీనికి లైసెన్స్ అనేది తీసుకుంటే మనకు ఆటోమేటిక్ గా రన్ అయ్యింది. ఓకే, సో మైక్రోసాఫ్ట్ అనేది మనం ఏం చేస్తున్నాం అంటే లైసెన్స్ వర్షన్ కాదు. సో ఇట్స్ నాట్ ఏ క్రాక్డ్ వర్షన్ కాబట్టి మనకి కొన్ని సపోర్ట్ చెయ్యం. ఓకే, తీసుకోవాలి. టీజర్స్ అన్నా కూడా అంతే. టీజర్స్ అన్నా కూడా ఒక వర్డ్ ని సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేస్తే దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చేదాన్ని టీజర్స్ అంటారు. చూసాం, ఇది కూడా అంతే ఉంది. మైక్రోసాఫ్ట్ కంపల్సరీ దాని యొక్క రిసోర్సెస్ మనకు కావాలి. ఇక్కడ క్లిక్ చేయండి. సో జస్ట్ దాని యొక్క ఆల్టర్నేటివ్ టెక్స్ట్ లెటర్స్ ని ఆటోమేటిక్ గా చూపించింది. సపోజ్ ఇంకేమైనా జస్ట్ క్లిక్ చేస్తే దాని గురించి ఇన్ఫర్మేషన్. సపోజ్ హోమ్ ట్యాబ్ తీసుకుందాం, తీసుకొని ఇక్కడ టీజర్స్ లో క్లిక్ చేసుకుంటే దానికి సంబంధించిన రెలవెంట్ వచ్చేయాలేమో. సో నాకు స్టైల్స్ కి సంబంధించిన రెలవెంట్ కావాలి. సో ఇక్కడికి వచ్చే టీజర్స్ అన్నిటికీ యాక్సెస్ తీసుకోవట్లేదు. డాక్యుమెంట్ అంటే ఏంటి, దాన్ని క్లిక్ చేయగానే టీజర్స్ లో డాక్యుమెంట్ అంటే దానికి రెలవెంట్ నేమ్స్ వస్తాయి. లైక్ టెక్స్ట్, ఫైల్, ఆర్టికల్, ఎస్ఏ, పేపర్. డాక్యుమెంట్ లో ఏం చేస్తాం, టెక్స్టే కదా. డాక్యుమెంట్ నేమ్ అంటాం, ఫైలే కదా. డాక్యుమెంట్ లో ఏం టైప్ చేస్తాం, ఆర్టికల్సే కదా. డాక్యుమెంట్ లో మనం ప్రింట్ తీసుకుంటే ఏమొచ్చింది, పేపరే కదా. సో దానికి రెలవెంట్ గా వచ్చే పదాలని చూపించేదాన్ని టీజర్స్ అంటారు. ఓకే, టీజర్స్ జస్ట్ దీనికి సంబంధించిన సజెషన్ వర్డ్స్ ని ఇచ్చింది. సో స్టైల్, గ్యాలరీ, సపోజ్ గ్యాలరీ అనేసి ఇక్కడ టీజర్స్ అనండి. బాల్కనీ, వదిన, ఇవి కామన్ గా మనకున్న వర్డ్స్ అనమాట. ఇక్కడ యునైటెడ్ వర్డ్స్ అయితే ఇవి ఫ్రాన్స్ వర్డ్స్, లైక్ యునైటెడ్ కింగ్డమ్ వర్డ్స్ ఇలాంటివి ఉంటాయి. సపోజ్ నాకు ఇక్కడ లుక్ అని ఒక పదం ఉంది, సెలెక్ట్ చేశాను, టీజర్స్ అన్నాను. సీన్, అపియర్, కమ్ టు క్రాస్, స్టేర్, గ్లాన్స్, గ్లిమ్స్ ఇలాంటి దానికి సంబంధించిన సజెషన్ వర్డ్స్. ఓకే, స్పెల్ చెక్ అనేది కామన్ గా ఉండేది. రీసెర్చ్ అనేది కూడా సెలెక్ట్ చేసుకొని డయాగ్రామ్ అని మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, జస్ట్ ఇక్కడ రీసెర్చ్ అంటే దీనికి రెఫరెన్సెస్ తీసుకోవట్లేదు, బట్ టీజర్స్ కి తీసుకుంటుంది. సెలెక్ట్ చేసుకొని ఫార్మేట్, టీజర్స్, అరేంజ్మెంట్, సెటప్, ప్లాన్, లేఅవుట్, డిజైన్, సిస్టమ్స్ దానికి సంబంధించింది. ఇక్కడ ట్రాన్స్లేట్ అనే ఆప్షన్ కూడా అంతే ఫ్రెండ్స్. ఒక భాష నుంచి ఇంకొక భాషకి ట్రాన్స్లేట్ చేయాలంటే కంపల్సరీ దీనికి లైసెన్స్ తీసుకోవాలి. ఓకే, ఒక టెక్స్ట్ ఉంది, నేను సెలెక్ట్ చేశాను. ఈ టెక్స్ట్ ని నేను ట్రాన్స్లేట్ చేయాలి అంటే ఇక్కడ ట్రాన్స్లేషన్ లో నాకు కావాల్సిన ఆ లాంగ్వేజ్ ఉండేది కదా, ఆ లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకొని దీన్ని నేను యాక్సెస్ తీసుకోవాలి. ఓకే చేయాలి, నాట్ అవైలబుల్. సో దానికి కంపల్సరీ లైసెన్స్ తీసుకోవాలి. సో ఇట్స్ నాట్ ఏ లైసెన్స్డ్ కాదు కాబట్టి మనకి యాక్సెప్ట్ అవ్వట్లేదు. టెక్స్ట్ తీసుకున్నాను, నేను సెలెక్ట్ చేసినంత వరకు ఎన్ని వర్డ్స్, ఎన్ని పారాగ్రాఫ్స్ ఉన్నాయి చూసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే తెలిసింది. మొత్తం ఎన్ని పారాగ్రాఫ్స్ ఉన్నాయి, నేను సెలెక్ట్ చేసినంత
ఒక పారాగ్రాఫే. ఎన్ని లైన్స్ ఉన్నాయి? 4 లైన్సే ఉన్నాయి. ఒక పారాగ్రాఫ్, 4 లైన్స్, నాన్ ఏషియన్ వర్డ్స్, క్యారెక్టర్స్ విత్ 356, క్యారెక్టర్స్ నో స్పేసెస్ 291, వర్డ్స్ 66, పేజెస్ 1. అలా కాకుండా మొత్తాన్ని సెలెక్ట్ చేశాను, బయట క్లిక్ చేశాను, టోటల్ పారాగ్రాఫ్ కావాలి. ఎన్ని ఉన్నాయి మొత్తం? క్యారెక్టర్స్ 1111. ఓహో, ఇక్కడ సెలెక్ట్ చేశాను, సారీ. సెలెక్ట్ చేసుకొని మొత్తం ఎన్ని పారాగ్రాఫ్స్ ఉన్నాయి? 4 పారాగ్రాఫ్స్ ఉన్నాయి, 16 లైన్స్ ఉన్నాయి, నాన్ ఏషియన్ వర్డ్స్ ఉన్నాయి. ఇవన్నీ క్యారెక్టర్స్ 1156 క్యారెక్టర్స్ ఉన్నాయి. అంటే మనం జస్ట్ క్లిక్ చేసి మన వర్డ్ కౌంట్ అనగానే ఆటోమేటిక్ గా ఎన్ని పారాగ్రాఫ్స్ ఉన్నాయి, ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి చెప్పేదే వర్డ్ కౌంట్. క్లియరా? ఈ పిక్చర్స్ అండ్ చార్ట్స్ గురించి నేను ఒక కామెంట్ రాయాలి. జస్ట్ మేక్ ఇట్ న్యూ కామెంట్. ఒక కొత్త కామెంట్ ని క్రియేట్ చేశాను. ఓకే, పిక్చర్స్ ఏమున్నాయి మనకి? జేవేసైటీ గ్యాలరీస్, గ్లిమ్సెస్ ఉన్నాయి. గ్లిమ్సెస్ అంటారు. గ్లిమ్సెస్ అంటే కూడా ఫోటోలు అండి. ఓకే, గ్లిమ్సెస్ అన్నాను. సో డాక్యుమెంట్స్ ఉంది, డాక్యుమెంట్ ని సెలెక్ట్ చేసి మళ్ళీ న్యూ కామెంట్ అన్నాను. ఓకే, డాక్యుమెంట్ లో ఏమేమి ఉన్నాయి? కొంత నేమ్స్ ఉన్నాయి. సోంశి, కీర్తి, చైతన్య, అభినవ్, జస్ట్ వర్ష, దీనికి సంబంధించింది. సో అలాగే స్టైల్ సంబంధించిన ఒక కామెంట్ కావాలి. సో దీంట్లోకి వచ్చేసరికి కొన్ని నేమ్స్ ఉన్నాయి. నవీన్, రాజు, శివన్, సుభాష్ని, ఇలా ఉన్నాయి. సో ఇలా నాకు సంబంధించిన, సపోజ్ చైతన్యకు సంబంధించిన ఒక కామెంట్ ఉంది. ఇక్కడ ఒక కామెంట్ తీసుకున్నాను. ఓకే, సో ఇక్కడ నేనేం చేస్తున్నాను? చైతన్య హిస్ వర్కింగ్ ఇన్ సమ్ డేటా ఇచ్చాను. ఇలా నాకు కావాల్సిన టెక్స్ట్ అనేది రాశాను. సో కామెంట్ కి వెళ్ళాలి అంటే నెక్స్ట్ కామెంట్, ప్రీవియస్ కామెంట్ అంటే దాని ముందున్న కామెంట్, నెక్స్ట్ కామెంట్, ప్రీవియస్ కామెంట్, ఇవి చెక్ చేసుకుంటాం. ఓకే, డిలీట్ చేయాలంటే కామెంట్ ని డిలీట్ చేస్తున్నాను. కామెంట్ ఏం చేయొచ్చు? డిలీట్ చేయొచ్చు. సో ప్రీవియస్ కామెంట్ చేయొచ్చు, నెక్స్ట్ కామెంట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. అలాగే డిలీట్ ఆల్ కామెంట్స్ అంటే అన్ని కామెంట్స్ డిలీట్ అయిపోతాయి. జస్ట్ ఒక కామెంట్ ని మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి యూజ్ చేసేది కామెంట్స్. సపోజ్ నాకు ఇక్కడ ఉంది, దీన్ని క్లిక్ చేసి ఇది హైలైట్ అయిందా లేదా? ఇక్కడ క్లిక్ చేస్తున్నాను చూడండి ఇక్కడ. సో కామెంట్స్ మనం ప్రీవియస్ కామెంట్స్, నెక్స్ట్ కామెంట్స్ కింద మనం ఎలా తీసుకుంటున్నాము? ప్రీవియస్, అలాగే నెక్స్ట్ కామెంట్స్, ప్రీవియస్, నెక్స్ట్, ఇలా కామెంట్స్ కింద ఎలా సెలెక్ట్ చేసుకున్నాం చూడండి. ఇక్కడ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా కామెంట్ హైలైట్ అవుతుందా లేదా? ఇలా డిలీట్ చేయాలంటే ఆటోమేటిక్ గా అన్ని కామెంట్స్ ని డిలీట్ చేస్తాం. సో ట్రాక్ చేంజెస్. ట్రాక్ చేంజెస్ అంటే ఏంటి? సపోజ్ నా దగ్గర ఒక లెటర్ ఉంది, సపోజ్ దీన్నే ఒక లెటర్ అనుకున్నాను నేను. ఏది ఓపెన్ లోనే ఉన్నాయి కదా, అర్థం కాదు. ఒక నిమిషం మీకు ప్రివ్యూ చూపిస్తే మీకు ఐడియా వచ్చింది. ఇక్కడికి వచ్చి డైరెక్ట్ గా మనం సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా ఇక్కడ కామెంట్స్ వస్తున్నాయి బ్రదర్. సెలెక్ట్ చేసుకోండి రైట్ క్లిక్. డిలీట్ కామెంట్ అంటే డిలీట్ కామెంట్ ఆల్రెడీ ఓపెన్ లోనే ఉంటాయి, దాన్ని హైడ్ చేసినంత అవసరం లేదు. సో జస్ట్ ఓపెన్ లోనే ఉంటాయి, ఓపెన్ లోనే ఉంటాయి. జస్ట్ ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్ గా ఓపెన్ లోనే ఉన్నాయి కదా మనకి. ఇక్కడ హైడ్ ఆప్షన్ లేదు కదా. ఇక్కడ హైడ్ ఆప్షన్ ఇచ్చారా? లేదు కదా. జస్ట్ డిలీట్ ఉంది, ప్రీవియస్, నెక్స్ట్ ఉంది, ఇదే కామెంట్ ఉంది. డిలీట్ కామెంట్స్ అంటే డిలీట్ కామెంట్స్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్. ఇక డిలీట్ కామెంట్ అంటే డిలీట్ కామెంట్. సో డిలీట్ కామెంట్స్ చేయొచ్చు. నేనేం చేస్తున్నాను? అన్ని కామెంట్స్ ని డిలీట్ చేస్తున్నాను. సో ట్రాక్ చేంజెస్. ట్రాక్ చేంజెస్ అంటే ఏంటి? సో సెలెక్ట్ చేసుకొని చార్ట్స్, సో పిక్చర్స్, అండ్ అలాగే ట్రాక్స్. నేను ఇక్కడ ఆటోమేటిక్ గా నేను ఒక
ఎక్స్పెక్టెడ్ సార్. ఇలా నాకు కావాల్సిన దాన్ని ఒకటి తీసుకున్నాను. ఒక లెటర్ ఉంది నా దగ్గర. సో థ్యాంక్స్ అండ్ రిగార్డ్స్, ఇలా నా దగ్గర ఒక లెటర్ ఉంది. ఈ లెటర్లో కొన్ని చేంజెస్ చేయాలి. అంటే నాకు ఈ లెటర్ని ఒకసారి మనం ఏం చేయాలి, ఐడెంటిఫై చేసి ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయంటే డిలీట్ చేసి లేదా ఏదైనా యాడ్ చేయాలి. నేను ఒక లెటర్ని సబ్మిట్ చేయాలి. ఆ లెటర్లో చిన్న చేంజెస్ ఏమైనా ఉంటే ఎవరైనా వచ్చి నాకు అప్డేట్ ఇవ్వాలి. లేదా దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయంటే కొద్దిగా గైడ్ చేస్తే వాటిని డిలీట్ చేసి మళ్ళీ నేను మోడిఫై చేసి నేను లెటర్ని సబ్మిట్ చేయాలి, స్కూల్లో కానీ కాలేజ్లో కానీ. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాను, ఈ లెటర్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా లేవా నేను చెక్ చేసుకోవాలి ముందు. ఓకే, ఫస్ట్ థింగ్. లేదు ఇలా కాదు ఇంకేమైనా టెక్స్ట్ యాడ్ చేయాలా లేదా అనేది మనకు తెలియాలి. సెలెక్ట్ చేసుకున్నాను, ట్రాక్ చేంజెస్. ఏంటి ట్రాక్ చేంజెస్ సెలెక్ట్ చేశాను. ట్రాక్ చేంజెస్ చేయడం వల్ల ఏం జరిగిద్దంటే సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ టేబుల్స్ అండ్ హెడర్స్ ఇది అవసరం లేదు నాకు, డిలీట్. సో డిలీట్ అనగానే ఆటోమేటిక్ ఏమైంది, ఇక్కడ ఇలా డిలీట్ ఆప్షన్ వచ్చిందా, స్ట్రైక్ త్రూతో ఒక డిలీట్ ఆప్షన్ వచ్చింది. సో నాకు ఇక్కడ ఈ టెక్స్ట్ అనేది నాకు అవసరం లేదు. సెలెక్ట్ చేసి నేనేం చేస్తున్నాను, డిలీట్. నేను ఇక్కడ డైరెక్ట్ డిలీట్ బటన్ నొక్కుతున్నాను. సో పిక్స్టైల్ గ్యాలరీస్ అవసరం లేదు, డిలీట్ చేస్తున్నాను. ఇక్కడ ఏ చాయిస్ ఫర్ మైక్రోసాఫ్ట్ యాడ్ చేస్తున్నా టెక్స్ట్, మైక్రోసాఫ్ట్ అండ్ లెనోవో అని ఒకటి పెట్టాను. సో ఒక టెక్స్ట్ని యాడ్ చేశాను. అంటే అన్నెసరీ పార్ట్స్ని డిలీట్ చేస్తున్నాను, నెసరీ పార్ట్స్ని యాడ్ చేస్తున్నాను. దీంట్లోకి వచ్చేసరికి నేను ఒక నేమ్ ఇస్తున్నాను, ఇలా ఇచ్చాను. ఓకే, సో ఈ విధంగా నాకు కావాల్సిన పార్ట్స్ అన్నిటిని నేను ఏం చేశాను, ఒక లెటర్ని నేను మోడిఫై చేయగలుగుతున్నాను, అదేవిధంగా డిలీట్ చేయగలుగుతున్నాను. కానీ ట్రాక్ చేంజెస్ సపోజ్ ఎక్కడెక్కడ మోడిఫై చేశాను అనేది చూసుకోవాలంటే ఇక్కడికి వచ్చి షో రివిజన్ ఆఫ్ ఏమైంది, మనం ఎక్కడెక్కడ డిలీట్ చేసాం. అంటే ఇక్కడ మనం డిలీట్ చేసాం, ఏం డిలీట్ చేసాం, ఫైనల్ డాక్యుమెంట్ ఇదే కదా, డిలీట్ చేసింది ఇది, అంతే కదా. యాడ్ చేసింది కనపడట్లేదు, ఓన్లీ డిలీట్ చేసిందే కనిపిస్తుంది. చూడండి పిక్స్టైల్స్, ఇక్కడికి వచ్చేసరికి ఇది ఆప్షన్. ఇందులోకి వచ్చేసరికి నేనేమంటున్నాను, సెలెక్ట్ చేసుకొని ఇక్కడెక్కడ నేను డిలీట్ చేశానని చూపిస్తుంది. సో అలా కాకుండా నాకు షో ఆల్ రివిజన్స్, అసలు ఏమేమి నేను మోడిఫై చేశానో మళ్ళీ రివిజన్స్ వైజ్ గా చూపించమంటుంది. బెలూన్స్ లో కావాలంటే బెలూన్స్ లో చూపిస్తుంది, రివిజన్స్ అంటే నార్మల్ గా చూపిస్తుంది. ఓకే, రివిజన్స్. ట్రాక్ చేంజెస్ వల్ల యూసేజ్ ఏంటంటే అసలు ఏం డిలీట్ చేశానో నాకు కూడా తెలియదు. లెటర్ నేను నీకు ఇచ్చాను, నువ్వు డిలీట్ చేసి నాకు మళ్ళీ ఇచ్చేసావు లెటర్ని, అది డిలీట్ చేసి నాకు కనిపించిద్దా? కానీ ఇక్కడ ఏమవుతుంది, ఈ ట్రాక్ చేంజెస్ పెట్టడం వల్ల డిలీట్ చేసిన ఆప్షన్స్ కూడా కనిపిస్తున్నాయి మనకి. నాకు నచ్చింది, నాకు నచ్చలేదు అనుకో, మళ్ళీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ నేను బ్యాక్ తీసుకుంటా, కాపీ చేసుకోవచ్చు కదా. సో సెలెక్ట్ చేసుకొని కాపీ కానీ లేకపోతే ఇక్కడ చేంజ్ ట్రాక్ ఆప్షన్స్ లో అండర్లైన్ కలర్స్ కానీ ఇవన్నీ మోడిఫై చేసుకోవచ్చు. బ్లూ కావాలంటే బ్లూ, మోడిఫై చేసిన బ్లూ వచ్చాయి కదా. సో ట్రాకింగ్ ఆప్షన్స్ లో ట్రాక్ ఫార్మాటింగ్స్, కామెంట్స్, ట్రాకింగ్ ఆప్షన్స్, కలర్ బ్రైట్ గ్రీన్ చేంజ్ అయిందా లేదా. సో ఇక్కడికి వచ్చేసరికి మనం ఇలాగే తీసుకుంటాం, ఇలా ట్రాక్ చేంజెస్. యూజర్ నేమ్స్ అనేవి ప్రీడిఫైన్డ్ గా మనకి ఇక్కడ సిస్టమ్ ఏముంటాయో అది లెనోవా యూజర్ నేమ్, ఇవి కామన్ గానే ఉంటాయి కాబట్టి ఇవి కామన్ గానే ఉంటాయి. సో క్లియర్. ఇక్కడ బెలూన్స్ అంటే ఇవి ఉంటాయి. ఓకే, సో రివ్యూ ప్యాన్స్ ఏంటి, రివ్యూ ప్యాన్ వల్ల యూసేజ్ ఏంటి, ఎక్కడ మనం టెక్స్ట్ ని ఇన్సర్ట్ చేసాము, ఎక్కడ మనం డిలీట్ చేసాము, ఎక్కడ డేటాని డిలీట్ చేసాము అనేది ఇక్కడ కనిపిస్తుందా లేదా. కావాలంటే ఇక్కడ మళ్ళీ కాపీ చేసుకుంటాం, మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి నాకు కావాల్సిన దగ్గర ఏం చేస్తాం, ఇక్కడ పేస్ట్ చేసుకుంటాం. మళ్ళీ కావాలంటే ఇక్కడికి వచ్చేసరికి నాకు కావాల్సిన దాన్ని యాడ్ చేసుకుంటాం. ఓకే, డిలీటింగ్ యాడింగ్ అనేది కామన్, జస్ట్ ఒక కామెంట్స్ ఇవన్నీ. ఓకేనా, జస్ట్ రివ్యూ ప్యాన్.
ఇందులోకి వచ్చేసరికి మనకి ఇంక్స్, రివ్యూవర్స్ ఇవన్నీ కామన్, ఇవన్నీ హైలైట్ అయ్యే ఉంటాయి. ఓకే, ఫైనల్లో కనిపించేటప్పుడు ఇది అవుట్పుట్. ఇదే కదా ఫైనల్లో ఉండేది. ఇప్పుడు డిలీట్ చేసిన అయితే ఉండవు కదా, సో ఫైనల్. అలా కాకుండా ఫైనల్ ఒరిజినల్ షోయింగ్ మాకప్ అంటే ఒరిజినల్. ఇది మనకు ఆల్రెడీ మన నేమ్స్ ఇక్కడ ఉన్నాయి చూసారు కదా, ఇది. సో సెలెక్ట్ చేసుకుని ఒరిజినల్ అంటే ఒరిజినల్, ఇవన్నీ డిలీట్ అంటే మన మెయిన్ స్టార్టింగ్ ఉన్న ఒరిజినల్ ఫైల్ ఉంది కదా, స్టార్టింగ్ ఒరిజినల్ ఫైల్. ఇక్కడ చైతన్య ఇక్కడ నేను రాశాను, ఇక్కడ ఉందా లేదు. సో ఇది మనకున్న స్టార్టింగ్ ఒరిజినల్ ఫైల్. దాన్ని ఏం చేశాను, మళ్ళీ మాకప్స్ లో యాడ్ చేశాను, మార్కప్. మళ్ళీ ఫైనల్ ఫైల్ డిలీట్ చేసింది యాడ్ చేసిందితో కలిపి ఫైనల్ ఫైల్ ఇచ్చాను. ఫైనల్ గా మోడిఫై చేసిన అవుట్పుట్ ఫైల్ ఇది, జస్ట్ చూసుకోవడానికే ఇది. ఓకే, సో మళ్ళీ ఇక్కడ డౌట్ వచ్చింది, సార్ ఇక్కడ ఇది పెట్టారు కదా, ఇది కావాలా? ఎస్ కావాలి. దాన్ని ఏం చేస్తున్నాను, ఇక్కడ యాక్సెప్ట్ అండ్ మూవ్ టు నెక్స్ట్. అది యాక్సెప్ట్ చేయాలి, నాకు అది నచ్చింది, నేను ఉంచుకుంటున్నాను. కానీ సార్ ఇది మీరు డిలీట్ చేశారు కదా, నాకు ఇది ఎందుకో కావాలనిపిస్తుంది అన్నప్పుడు దీన్ని కూడా ఏం చేయొచ్చు, నేను యాక్సెప్ట్ చేయొచ్చు. ఓకే, సో యాక్సెప్ట్ అనేది చేయొచ్చు, యాక్సెప్ట్ చేంజ్ లేదా యాక్సెప్ట్ ఆల్ చేంజెస్ ఇన్ డాక్యుమెంట్ అంటే అన్ని చేంజెస్ అవుతాయి. లేదు ఇక్కడ యాక్సెప్ట్ చేయడం వల్ల ఇది ఆటోమేటిక్ ఏమైంది, డిలీట్ అనే ఆప్షన్ ఆటోమేటిక్ గా దీన్ని డిలీట్ చేయమని అంటుంది యాక్సెప్ట్ అంటే. కానీ నాకేం కావాలి, ఇక్కడ రిజెక్ట్. ఏంటి రిజెక్ట్ చేయడం వల్ల ఏంటి, ఇది డిలీట్ చేయాలన్నారు బట్ నాకు డిలీట్ చేయడం నాకు ఇష్టం లేదు, ఇది ఉంచాలి. ఇది ఉంచాలంటే కంపల్సరీ నేను ఏం చేయాలి, ఇక్కడ రిజెక్ట్. చూసారు అది ఉందా లేదా? సో ఇక్కడ నేమ్స్ ఉన్నాయి, ఈ నేమ్స్ ని కూడా నాకు ఇక్కడ ఉంచాలి. కానీ ప్రీవియస్ సార్ ఏం చేశారు, దీన్ని డిలీట్ చేసేసారు. డిలీట్ చేయకూడదు, నాకు ఆ వర్డ్స్ అనేవి నాకు ఇంపార్టెంట్ వర్డ్స్ అవి ఉంచాలి. కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, రిజెక్ట్ అండ్ మూవ్ టు నెక్స్ట్. ఉన్నాయా లేవా లెటర్స్? లేదు ఇక్కడ డిలీట్ చేయమన్నారు, రెడ్ లైన్ లో ఉంది అంటే యాక్సెప్ట్ చేద్దాం. ఇలా మనం ఫైనల్ దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ ప్రీవియస్ నెక్స్ట్ ఇలా చెక్ చేసుకుంటూ ఉంటాం మనం ఎక్కడెక్కడ చేసామైంది అనేది. ఓకే, సో సెలెక్ట్ చేసుకొని వీటిని కూడా యాక్సెప్ట్ చేయాలంటే యాక్సెప్ట్, వీటిని కూడా యాక్సెప్ట్ చేయాలంటే యాక్సెప్ట్. క్లియర్ కదా? ఎనీ డౌట్స్? క్లియర్గా ఉందా లేదు? సో సెలెక్ట్ చేశాను, గుడ్. కంట్రోల్ న్యూ డాక్యుమెంట్ తీసుకుంటున్నాను. నా దగ్గర ఒక డాక్యుమెంట్ ఉంది, సో వంశీ. ఓకే, అండ్ నా దగ్గర ఇంకొక డాక్యుమెంట్ ఉంది, వంశీ దండే. అండ్ కంట్రోల్ అండ్ టు క్రియేట్ న్యూ డాక్యుమెంట్, దండే కృష్ణ. సో ఇలా నాకు ఒక నేమ్ ఉంది. సో ఈ రెండు నేమ్స్ తో నేను కంపారిజన్ చేస్తున్నాను. కంపారిజన్ చేయాలి అంటే కంపల్సరీ రివ్యూలోకి వెళ్ళి కంపేర్. ఒక రెండు డాక్యుమెంట్లు, ఒరిజినల్ డాక్యుమెంట్ ఏంటి సేవ్ చేయాలి కదా ముందు ప్రతిదాన్ని. నేను కంట్రోల్ ఎస్ అన్నాను, డెస్క్టాప్ మీద V1 అన్నాను, సేవ్ చేశా V1. అదే విధంగా ఇక్కడికి వచ్చి సేవ్ చేశాను V2. నేను రెండు సేవ్ చేశాను. అంటే V1 అనేది ఒక డాక్యుమెంట్, V2 అనేది ఒక డాక్యుమెంట్. V1 లో ఏమో మనకి నేమ్ ఉంది, దీంట్లో ఏమో నేమ్ ఉంది, లేదా ఏదో ఒకటి తీసుకోవచ్చు మనం. సో దీన్ని నేను కంపారిజన్ చేసేటప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్ ఏది క్లిక్ చేయండి. సో సెలెక్ట్ చేసుకుని డెస్క్టాప్ మీద V1, రివైజ్డ్ డాక్యుమెంట్ ఏది క్లిక్ చేయండి V2. సో జస్ట్ ఓకే చేయండి. రెండిట్లో ఉన్న కామన్ నేమ్ ఏంటి, అది కామన్ నేమ్. వంశీ అనేది స్ట్రైక్ అయ్యింది, ఎందుకంటే 2 సార్లు మనకి ఏంటంటే ఇక్కడ మెయిన్ డిలీటెడ్ ఫైల్ కింద వచ్చింది, కృష్ణ మనకి యాడెడ్ ఫైల్ కింద వచ్చింది. ఓకే, కంపారిజన్ జస్ట్ రివ్యూ ప్లానింగ్ అంతే. లేదు సెలెక్ట్ చేసుకొని మనకి యాక్సెప్ట్ చేయాలి అంటే యాక్సెప్ట్ చేసుకోవచ్చు, దీన్ని కూడా యాక్సెప్ట్ చేయాలి అంటే యాక్సెప్ట్ చేయొచ్చు. డిలీట్ చేసే దగ్గర రిజెక్ట్ అండ్ మూవ్ అంటే రిజెక్ట్. అలా కాకుండా నాకేం చేస్తున్నాను, ఇక్కడ ఇంకా డాక్యుమెంట్ కావాలి. సపోజ్ ఇక్కడ కంప్యూటర్ జస్ట్ ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకున్నాను, సేవ్ చేశాను. కంపేర్ లో కంపేర్ చేస్తున్నాను. రివైజ్ డాక్యుమెంట్ ఏముంది V1, దీంట్లో ఏముంది V2. సో క్లిక్ ఇట్. కంప్యూటర్ ఎడ్యుకేషన్ కావాలి అంటే మనం ఏం చేయొచ్చు, దీన్ని కూడా రిజెక్ట్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ గా రెండు కలిపి ఒకటే అయింది. యాక్సెప్ట్ చేసినప్పుడైతే యాక్సెప్ట్ చేయొచ్చు. జస్ట్ మనకు ఒక 2 డాక్యుమెంట్స్ కలిపి మనం ఇక్కడ చెక్ చేసుకుంటున్నాం. నేనేం చేస్తున్నాను, ఇక్కడ అదే హెవీ డేటాస్ ఉంటే ఎక్కువ డేటా ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం చూడండి, ఈక్వల్ టు ర్యాండ్.
ర్యాండ్. సో దీని ఏం చేస్తున్నాను, v3 అంటున్నాను. డేటా ఉంది కదా, మళ్ళీ న్యూ డాక్యుమెంట్ తీసుకొని నేనేం చేస్తున్నాను, ర్యాండ్ అంటున్నాను. ఇలా తీసుకున్నాను. సో ఇందులో 2 pages ఉంది, అందులో ఒక పేజ్ ఉంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఏమన్నాను, v4. సో ఒక డాక్యుమెంట్ కి కంపారిజన్ చేయాలి. ఒక డాక్యుమెంట్ కి కంపారిజన్ చేసేటప్పుడు కంపల్సరీ నేనేం చేస్తున్నాను, రివ్యూలోకి వెళ్ళి కంపేర్ తీసుకున్నాను. క్లిక్ చేశాను, v3 ఒక ఫైల్ తీసుకున్నాను, v4 ఒక ఫైల్ తీసుకున్నాను, ఓకే చేశాను. రెండిట్లో సిమిలర్ గా ఉన్న ఫైల్స్ చూపిస్తుంది చూడండి, కంపారిజన్ చూపిస్తుందా. ఇవి ఆల్మోస్ట్ రెండిట్లో సిమిలర్ గా ఉన్నాయి, మిగతా ఏంది మనకి అంత సిమిలర్ గా లేదు. సో సిమిలర్ గా ఉన్నాయి ఆటోమేటిక్ గా చూపిస్తుంది, సిమిలర్ లేనివి ఆటోమేటిక్ గా నెక్స్ట్ లెవెల్ చూపిస్తుంది. ఇవి డాక్యుమెంట్స్, జస్ట్ రివైజ్డ్ డాక్యుమెంట్స్. ఓకే, సో దీనివల్ల అంత యూసేజ్ ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ కంపారిజన్ బిట్వీన్ ద 2 డాక్యుమెంట్స్ అంతే. ఒక డాక్యుమెంట్ లో మనం మోడిఫై చేయకుండా దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. ప్రొటెక్ట్ చేయాలంటే ఎవరు డిస్టర్బ్ చేయకూడదు దాన్ని, ఆ డేటాని. దాన్ని ప్రొటెక్ట్ డాక్యుమెంట్ అంటారు, ప్రొటెక్ట్ డాక్యుమెంట్. సో ఇక్కడికి వచ్చేసరికి నేనేం చేశాను, రెస్ట్రిక్ట్. ఇక్కడికి వచ్చి రెస్ట్రిక్ట్ పెట్టగానే మనకి ఇక్కడ ప్యానల్ ఓపెన్ అయితే లిమిట్ ఫార్మాటింగ్, అలో ఎవ్రీవన్, స్టార్ట్ ఎన్ఫోర్సింగ్ ప్రొటెక్షన్. సో ఇక్కడ 2 times పాస్వర్డ్ అడిగిద్ది, నేను 2 times పాస్వర్డ్ ఇచ్చి ఓకే చేస్తున్నాను. సో క్లిక్ చేయండి. సో v3కి వెళ్ళండి ఒకసారి, ఫైల్. సో సెలెక్ట్ చేశాను, రివ్యూ ప్రొడక్ట్ డాక్యుమెంట్, రిస్ట్రిక్ట్ యాక్సెస్. సెలెక్ట్ చేసుకోండి, ప్రొడక్ట్ డాక్యుమెంట్ లో రిస్ట్రిక్ట్ యాక్సెస్, అన్రిస్ట్రిక్టెడ్ యాక్సెస్, స్టాప్ ప్రొటెక్షన్ ఆపేయండి, 1 2 3. సో సెలెక్ట్ పార్ట్స్ అండ్ డాక్యుమెంట్స్ చూసినట్టు ఫ్రీలీ ఎడిట్ దమ్, ఎవరికి ఇవ్వకూడదు. దీన్ని టిక్ మార్క్ తీసేయండి. నో చేంజెస్ కావాలి, ఓకే. ఎవ్రీవన్ ఎడిట్ చేయకూడదు. 1 2 3 1 2 3. టెక్స్ట్ డిలీట్ అవుతుందా, ఇక డిలీట్ అవ్వట్లేదు. అలాగే నాకు టైప్ కూడా రావట్లేదు, జస్ట్ రిస్ట్రిక్ట్ చేస్తున్నాను. సో మళ్ళీ చెప్తాను చూడండి ఫ్రెండ్స్, నా దగ్గర సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను కావాలంటే ఎడిట్ అవుతుంది కదా, సో ఇక్కడ నాకు ఎడిట్ అవుతుంది. అదే విధంగా సెలెక్ట్ చేస్తే డిలీట్ అవుతుంది. ఇలా మన ఫైల్ని ఎవరు డిస్టర్బ్ చేయకుండా నేను ఏం చేస్తున్నాను, ప్రొడక్ట్ డాక్యుమెంట్ లో రిస్ట్రిక్ట్ ఫార్మాట్ అండ్ ఎడిటింగ్. సో రిస్ట్రిక్ట్ ఫార్మాటింగ్, లిమిట్ ఫార్మాటింగ్ ఈజ్ ఎ సెలెక్షన్ ఆఫ్ స్టైల్. అదే విధంగా నేను ఇక్కడ ఏం చేస్తున్నాను ఫ్రెండ్స్, అలో ఓన్లీ దిస్ టైప్ ఆఫ్ ఎడిటింగ్ ఇన్ దిస్ డాక్యుమెంట్. ఆ ఒక్క డాక్యుమెంట్ లోనే అలో చేయమంటుంది. ఇదేంటిది, ఈ ఎవ్రీవన్ పెడితే ఆటోమేటిక్ ఎవరైనా సరే మళ్ళీ ఎడిట్ చేసుకునే ఫ్లెక్సిబిలిటీ ఉంది ఇక్కడ. సో హూ ఆర్ ఆల్ టు ఫ్రీలీ ఎడిట్ దమ్. మనకి ఎడిటింగ్ అవసరం లేదు కాబట్టి దీని టిక్ మార్క్ మనం పెట్టట్లేదు. ఎస్ స్టార్ట్ ఎన్ఫోర్సింగ్ ప్రొటెక్షన్ అన్నప్పుడు ఇక్కడ 2 times ఒక పాస్వర్డ్ ఇవ్వాలి. నేను ఒక డమ్మీ పాస్వర్డ్ ఇస్తున్నాను, ఇచ్చి నేను ఓకే చేస్తున్నాను. ఓకే చేయగానే ఇక్కడ క్లిక్ చేసి సెలెక్ట్ చేసి డిలీట్ అనండి. డిలీట్ అవుతుందా, డిలీట్ అవ్వట్లేదు. అలాగే ఏదైనా ఒక లెటర్స్ టైప్ చేద్దామంటే నేను టైప్ చేస్తున్నాను, అంటే వర్క్ చేయట్లేదు. ఎందుకంటే దీనికి ఒక పాస్వర్డ్ ప్రొటెక్ట్ చేసాం కాబట్టి దీన్ని ఎవరు ఎడిట్ చేయలేరు, డిలీట్ చేయలేరు. దాన్ని మనం రెస్ట్రిక్ట్ చేసి మళ్ళీ స్టాప్ చేయాలంటే ఇక్కడ స్టాప్ ప్రొటెక్షన్ అనే ఒక ఆప్షన్ ఉండిద్ది, క్లిక్ చేయండి. మళ్ళీ మనం ఇచ్చిన పాస్వర్డ్ ఇక్కడ ఓకే చేస్తే ఆటోమేటిక్ ఇక్కడ మళ్ళీ మనం ఎడిట్ చేసుకోవచ్చు.
అదేవిధంగా సెలెక్ట్ చేసి డిలీట్ చేసుకోవచ్చు. సో ఇది మనకున్న ఆప్షన్స్. ఇవన్నీ ఓకేనా? సో దీంట్లో జనరల్ గా చెప్పానే కానీ పెద్దగా ఎక్కడ యూజ్ చేయము. ఒక ప్రొటెక్ట్ డాక్యుమెంట్ ఒకటే యూజ్ చేస్తాము. మెయిన్ గా మనం వాడాల్సింది హోమ్, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్, రిఫరెన్సెస్ అండ్ మెయిలింగ్స్ వరకే. ఈ 2 డమ్మీ లేయర్స్. ఓకే, సో డమ్మీ ట్యాబ్స్ మాత్రమే. సో ఫైనల్ గా వ్యూలోకి వచ్చేసరికి నా దగ్గర ఈక్వల్, మనం ఒక వ్యూ మెనూకి వెళ్దాము. వ్యూ మెనూలోకి వస్తే మనకి ఇక్కడ ర్యాండ్ ఆప్షన్ తీసుకోండి. ర్యాండ్ ఆప్షన్ లోకి రాగానే ప్రింట్ లేఅవుట్. ఎప్పుడైనా సరే మనం దేంట్లో వర్క్ చేస్తాం ఫ్రెండ్స్? ప్రింట్ లేఅవుట్ లోనే వర్క్ చేస్తాం. 1,15. సో ఇక్కడ నేను ఎన్ని డాక్యుమెంట్స్ తీసుకున్నాను? ఎన్ని డాక్యుమెంట్స్? ఇక్కడ 3 of 3 అని ఉంది. 3 of 3 అనే డాక్యుమెంట్స్ లో ఇక్కడికి వచ్చేసరికి నేనేం చేస్తున్నాను? తగ్గిస్తున్నాను. జూమ్ అవుట్ చేసుకుంటేనే మనకి ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయనేది మనకి ఈజీగా క్లారిటీగా ఇక్కడ చూసుకోవచ్చు. డాక్యుమెంట్స్ లో టెక్స్ట్ కూడా చూసుకోవచ్చు. సో నేను ఇక్కడికి వచ్చేసరికి జూమ్ ఇన్ చేస్తున్నాను. జూమ్ ఇన్ చేసి ఈ విధంగా నేను తీసుకుంటున్నాను. సో టెక్స్ట్ బాగుంది, గుడ్. ఎప్పుడైనా సరే మనం వర్క్ చేయాల్సింది ప్రింట్ లేఅవుట్ లోనే వర్క్ చేయాలి. ఎందుకంటే అవుట్పుట్ వచ్చే ప్రింట్ అనేది మనం ఎప్పుడైనా సరే ప్రింట్ లేఅవుట్ లోనే ఉండి మనం వర్క్ చేస్తాం. ఫుల్ స్క్రీన్ రీడింగ్ అంటే మనకు కావాల్సిన ఫుల్ స్క్రీన్ రీడింగ్ ని మనం ఈ విధంగా చూపించచ్చు. ఓకే, జస్ట్ ఫుల్ స్క్రీన్ లో పెట్టుకుని మనం చదువుకుంటాం. సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఒక యారో సింబల్ అని చూసారా? దాని పక్కన ఇంకా ఏమైనా పేజెస్ ఉన్నాయంటే క్లిక్ చేస్తే ఆ పక్కకి వెళ్తాయి. మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఆ వెనక్కి వెళ్తాం. సో టోటల్ గా ఎగ్జిట్ చేయాలి సార్. మళ్ళీ మనం నార్మల్ వ్యూకి రావాలి అంటే మన కీబోర్డ్ లో ఎస్కేప్ అనే కీ ఉంది. ఎస్కేప్ అనే కీని ప్రెస్ చేయండి. ఓకే, సో ఈ విధంగా మనకు కావాల్సిన ప్రింట్ లేఅవుట్ ని ఫుల్ స్క్రీన్ రీడింగ్ అనేది 2 మనకు అర్థమవుతాయి. అంటే ఫుల్ స్క్రీన్ రీడింగ్ లో మనం ఏం చేస్తామంటే ఫుల్ స్క్రీన్ తీసుకొని ఓపెన్ చేసుకొని చదువుకోవడానికి కానీ లేదా మనం చెక్ చేసుకోవడానికి ప్రూఫ్ రీడింగ్ కానీ యూజ్ అయింది. మరి ప్రింట్ లేఅవుట్ ఎప్పుడు ప్రింటింగ్ కి అంటే అవుట్పుట్ ఇచ్చేటప్పుడు కంపల్సరీ మనం ప్రింట్ ఇచ్చేటప్పుడు కంపల్సరీ మనం చెక్ చేసుకోవాల్సింది ప్రింట్ లేఅవుట్ లోనే చెక్ చేసుకోవాలి. అప్పుడే మనకి మార్జిన్స్ ఇవన్నీ ఎంతవరకు ఉన్నాయని మనకు తెలిసింది అనమాట. సో అవుట్పుట్ మొత్తం. సో వెబ్ లేఅవుట్స్, కొన్ని వెబ్ లేఅవుట్స్ ఎలా అంటే ఇంటర్నెట్ లో కనిపించే వెబ్సైట్స్ అనేవి ఇట్లా వెబ్ లేఅవుట్స్ లో టెక్స్ట్ మొత్తం కనిపించింది. బట్ ఇది కూడా మనకు అంత యూజ్ చేయదు. మనం ఎక్కువగా ప్రింట్ లేఅవుట్ లోనే వాడతాం. ఈ అవుట్ లైన్స్, ఈ డ్రాఫ్ట్స్ ఇవన్నీ కామన్ గా మనకు ఉంటాయి ఫ్రెండ్స్. ఈ అవుట్ లైన్స్ కూడా అంటే షో డాక్యుమెంట్స్. ఇక్కడికి వచ్చేసరికి మనం బాడీ టెక్స్ట్ లెవెల్ 1, లెవెల్ 2 ఇవన్నీ హెడ్డింగ్స్ అనమాట. ఏంటివి? హెడ్డింగ్స్. కానీ మనం ఎప్పుడు వర్క్ చేయాల్సింది బాడీ టెక్స్ట్ లోనే ఉండాలి. క్లోజ్ ప్రివ్యూలోకి వచ్చేయాలి. వ్యూలోకి వచ్చి డ్రాఫ్ట్ అయినా అంతే ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ప్రీడిఫైన్డ్ గా మనకి ఇక్కడ మార్జిన్స్ ఎక్కడ ఉండవు. ఎన్నో పేజ్ లో ఉన్నాం, ఏ పేజ్ లోకి వెళ్తున్నాం అని తెలుస్తుంది. ఇక్కడ లేదు. ఒక ప్రింట్ లేఅవుట్ లో మాత్రమే ఇక్కడ మార్క్స్ వస్తాయి. చూసారా? ఒక పేజ్ తర్వాత ఇంకొక పేజ్ అనేది చాలా నీట్ గా కనిపిస్తూ ఉండిద్ది. అదే విధంగా మనకి రూలర్స్ పెట్టుకుంటే మార్జిన్స్ కూడా కనిపిస్తాయి. సో మార్జిన్స్ కనపడం వల్ల మనకి ఏమైంది, ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేది మనకు ఒక ఐడియా వచ్చింది. లేదు దీన్ని ఇంకొద్ది కింద తీసుకొని రావాలంటే ఇలా తీసుకొని రావచ్చు. సో మార్జిన్స్ అనేవి చాలా పర్ఫెక్ట్ గా పెట్టుకొని మన మార్జిన్స్ ని వర్క్ చేస్తాం. ఎలా కావాలంటే అలా మార్జిన్స్ ని. సో దానికి వాడాల్సిందే రూలర్స్. సో గ్రిడ్ లైన్స్ ఎప్పుడు వాడతారు? మన టెక్స్ట్ ఏరియా ఎంతవరకు ఉందో అంతవరకు ఒక గ్రిడ్ లైన్ మార్క్ అనేది వచ్చింది. జస్ట్ ఐడెంటిఫికేషన్. మన ప్రింట్ లేఅవుట్ ఎంతవరకు ఉందో అంతవరకు దాని యొక్క వెనకాల గ్రిడ్ లైన్స్ అనేవి కామన్ గా వస్తాయి. అసలుకి మనం తీసుకున్న థంబ్నెయిల్ అంటే ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి మనం ఇక్కడ పేజెస్ లో చెక్ చేస్తున్నాం కదా సార్. అలా కాకుండా లెఫ్ట్ సైడ్ లో ఏమైనా థంబ్నెయిల్ ఆప్షన్ రావా? ఎందుకు రావు? క్లిక్ చేస్తే వస్తాయి. ఇప్పుడు ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. సో డాక్యుమెంట్ మ్యాప్ అన్న కామన్ ఏరియా అని, బట్ థంబ్నెయిల్స్ ఈ విధంగా. సార్ జూమ్ ఏరియా ఎక్కడి నుంచి తీసుకుంటాం సార్? ఇప్పుడు ఈ ప్రింట్ స్క్రీన్, ఫుల్ స్క్రీన్, వెబ్ లేఅవుట్, అవుట్లైన్ ఇవన్నీ ఎలా ఉన్నాయో ఇవి కామన్ గా, ఈ 3 కామన్ గా ఉంటాయి మనకి. ఓకే, సో అది కూడా ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ ఉన్నాయి చూడండి. ప్రింట్ లేఅవుట్, ఫుల్ స్క్రీన్ మోడ్, మళ్ళీ ఎస్కేప్ అంటే ఫుల్ స్క్రీన్ మోడ్ ఎగ్జిట్ అయింది. అలాగే ఇక్కడికి వచ్చేసరికి నేనేమన్నా వెబ్ లేఅవుట్స్, ఇక్కడ అవుట్లైన్స్, డ్రాఫ్ట్స్ ఇవన్నీ కామన్ గా మనకు ఉంటాయి. కానీ మనం వాడాల్సింది దేంట్లో వాడాలి? మనం ప్రింట్ లేఅవుట్ లోనే ఉండి వర్క్ చేయాలి. ఓకే, ప్రింట్ లేఅవుట్ లోని వర్క్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా జూమ్ ఎంత ఉంది మనకి? 200 పిక్సెల్స్ కావాలంటే 200 పిక్సెల్స్ తీసుకోవచ్చు. అలా వద్దు సార్ నాకు 100 కావాలంటే అక్కడికైనా వెళ్ళొచ్చు లేదా ఇక్కడికైనా రావచ్చు. వచ్చిందా? జూమ్ 100 పిక్సెల్స్ ఈ విధంగా తీసుకుంటాను. 100 లేదు ఇన్ కేస్ నేను జూమ్ అవుట్ చేశాను ఇలా, నాకు 100% అంటే ఆటోమేటిక్ గా 100% వచ్చేసింది. లేదు నేను ఇలా సైజ్ ఇంక్రీజ్ చేశాను, నాకు మళ్ళీ ఏం కావాలి? 100%. ఇక్కడ 1 పేజ్ అంటే 1 పేజే కనిపించింది. ఒకేసారి 2 పేజెస్ చూడాలంటే 2 పేజెస్ చూస్తాను.
పేజ్ విడ్త్ అనేది ఆటోమేటిక్ గా మనకున్న ఫుల్ స్క్రీన్ అంటే స్క్రీన్ అనేది ఎన్లార్జ్ అయింది పేజ్ విడ్త్ అంటే. చూసారా, 1 పేజ్ అంటే ఇలా ఫిక్స్ అయింది కదా, పేజ్ విడ్త్ అంటే ఆటోమేటిక్ ఇట్లా ఎన్లార్జ్ అయింది. ఎన్లార్జ్ అయినప్పుడు మనం టెక్స్ట్ ని ఈ విధంగా చూసుకుంటూ వెళ్తాం. ఓకే, కానీ అది కూడా 157 జూమ్ సైజ్ లో కనిపించింది. ఓకే, ఎంత కనిపించింది? పేజ్ విడ్త్ 157 జూమ్ లెంత్ తో కనిపిస్తుంది. నాకు ఫిట్టింగ్ అనేది 100% కావాలి. ఇక్కడికి వచ్చి 100% అంటే సరిపోతుంది. క్లియరా? సో న్యూ విండో అంటే ఆటోమేటిక్ ఇక్కడ ఏమవుతుంది, నాకు సపోజ్ కంప్యూటర్ అన్నాను. ఓకే, కంప్యూటర్ ఫండమెంటల్స్. సార్ ఇక్కడ ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి మొత్తం? సేవ్ చేస్తున్నాను దీన్ని. సో కంప్యూటర్ 1 అని సేవ్ చేశాను. కంప్యూటర్ 1 అని సేవ్ చేస్తే ఇక్కడ కంప్యూటర్ 1 అని ఉందా, దీన్ని బోల్డ్ ఇచ్చాను, సైజ్ ఇంక్రీజ్ చేశాను, అండర్లైన్ ఇచ్చాను. సో బాగుంది, క్లియర్ కదా? ఇందులో ఎన్ని పేజెస్ ఉన్నాయండి? సేమ్ డాక్యుమెంట్ నాకు ఇంకోటి డూప్లికేట్ అవ్వాలి. సేమ్ డాక్యుమెంట్ నాకు ఇంకొకటి డూప్లికేట్ అవ్వాలి. ఏం చేయాలి? ఇందులోకి వచ్చేసరికి న్యూ విండో ఏంటి క్లిక్ చేశాను. మరి ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు డాక్యుమెంట్స్? 2 వచ్చాయి. ఒకటేమో కంప్యూటర్ 1:1 వచ్చింది, ఇప్పుడేమో కంప్యూటర్ 1:2 వచ్చింది. మరి సేమ్ విండో డూప్లికేట్ అయిందా? సేమ్ విండో డూప్లికేట్ అవ్వాలంటే ఏం చేయాలి? న్యూ విండోస్. నాకు అవసరం లేదు కాబట్టి దీన్ని క్లోజ్ చేస్తాను. ఓకే సార్, అరేంజ్ ఆల్ అంటే అరేంజ్ చేయాలంటే ఇక్కడ ఏమీ లేవు, ఉన్నది ఒకటే డాక్యుమెంట్. సపోజ్ నా దగ్గర ఒక లెటర్ డాక్యుమెంట్ ఉందా లేదా? అలాగే నా దగ్గర ఒక లెటర్ ఆఫ్ మార్క్స్ డాక్యుమెంట్ ఉంది. ఓకే, అలాగే స్టూడెంట్ మార్క్స్ డేటా ఉంది. సో ఇక్కడ ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి? ఇక్కడ 3 డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఒక ఎక్సెల్ షీట్ కూడా ఉంది. నేనేం చేస్తున్నాను ఇక్కడ? అరేంజ్ ఆల్. సో అరేంజ్ ఆల్ లోకి వచ్చేసరికి వ్యూ సైడ్ బై సైడ్ వచ్చిందా లేదు? ఇక్కడికి వచ్చేసరికి ఒక వ్యూ ఉంది, ఇక్కడికి వచ్చేసరికి ఒక వ్యూ ఉంది. అరేంజ్ ఆల్. ఇక్కడికి వచ్చేసరికి స్ప్లిట్ అంటే ఆటోమేటిక్ గా స్ప్లిట్ అయిపోద్ది. ఇక్కడ నుంచి ఇక్కడ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ స్ప్లిట్ అయిందా లేదా? డాక్యుమెంట్ ఒకే డాక్యుమెంట్ ని 2 విధాలుగా స్ప్లిట్ చేసుకోవచ్చు. అరేంజ్ ఆల్ అంటే అరేంజ్ ఆల్ ఇలా వస్తాయి. అరేంజ్ ఆల్. సో రిమూవ్ స్ప్లిట్ అంటే స్ప్లిట్ ని రిమూవ్ చేసుకోవచ్చు, క్లోజ్ చేయొచ్చు. సో న్యూ విండోస్ అంటే డూప్లికేట్ అయింది. అరేంజ్ ఆల్ అంటే ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి అన్ని డాక్యుమెంట్స్ ఒకేసారి చూసుకోవచ్చు. ఓకే, స్ప్లిట్ దీంట్లోనే ఒక స్ప్లిట్ కింద తీసుకోవాలంటే ఇక్కడికి వచ్చి స్ప్లిట్ అని క్లిక్ చేస్తే దీంట్లో ఎంత డాక్యుమెంట్ ఉందో ఒకే డాక్యుమెంట్ ని రెండు విధాలుగా స్ప్లిట్ చేయొచ్చు. సపోజ్ ఇక్కడ క్లోజ్ చేసుకుంటే, ఇది క్లోజ్ చేసుకుంటే ఇక్కడ ఉన్నది ఒకటే డాక్యుమెంట్ కదండి. మరి ఒకే డాక్యుమెంట్ సేమ్ స్ప్లిట్ చేయగానే మళ్ళీ సేమ్ అదే కదా అనిపించేది నాకు. స్ప్లిట్ కావాలంటే మనకి ఎంత దూరం అయినా సరే స్ప్లిట్ ఈ విధంగా తీసుకోవచ్చు. ఒకే డాక్యుమెంట్ ని ఎన్ని విధాలుగా అయినా సరే స్ప్లిట్ చేయొచ్చు. స్ప్లిట్ తీసేయాలంటే రిమూవ్ స్ప్లిట్. ఇక్కడ నేను కొన్ని నేమ్స్ తీసుకున్నాను అనుకుంటున్నాను. సో లెటర్ ఆఫ్ నేమ్స్ కానీ ప్రతిసారి నేను రాయాల్సి వస్తుంది. లెటర్ ఆఫ్ నేమ్స్ అని చెప్పేసి ఏం చేస్తున్నాను, ప్రతిసారి నేను టైప్ చేసుకుంటూ ఒక 10 నేమ్స్ రాయాల్సి వస్తుంది. అలా కాకుండా నేనేం చేస్తున్నాను, దాన్ని మ్యాక్రోస్ అనేది ఏంటి? రికార్డ్ మ్యాక్రోస్. సో మ్యాక్రోని రికార్డ్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా స్టోర్ మ్యాక్రోస్. డాక్యుమెంట్స్, కీబోర్డ్ లో ఎనీ షార్ట్ కట్ కీని తీసుకుంటున్నా. కంట్రోల్ డి తీసుకున్నా. కంట్రోల్ బి తీసుకుంటే అక్కడ బోల్డ్ వచ్చింది కదా. సో అందుకని కంట్రోల్ డి తీసుకున్నా. దానికి షార్ట్ కట్ ఏం లేదు. సో ఓకే చేశాను, అసైన్ చేశాను. కంట్రోల్ డి అసైన్ అయిందా లేదా? కంట్రోల్ డి అసైన్ చేశాను, క్లోజ్ చేశాను. మ్యాక్రోస్ ఆటోమేటిక్ గా రన్ అవుతుంది. సో లెటర్ ఆఫ్ నేమ్స్ అనే ఒక హెడ్డింగ్ పెట్టుకున్నాను. సో దీన్ని సెలెక్ట్ చేశాను, బోల్డ్ ఇచ్చాను. సో ఇక్కడికి వచ్చేసరికి కొంత నేమ్స్ ఇస్తున్నాను.
ఇలా కొన్ని నేమ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా వీటికి ఏం చేస్తున్నాను, సెలెక్ట్ చేసుకొని బోర్డ్ తీసేసాను, మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని సైజ్ ఇంక్రీజ్ చేశాను. సో ఇలా నేను రికార్డ్ చేశాను. ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాను, స్టాప్ రికార్డింగ్, స్టాప్ రికార్డింగ్. సపోజ్ నేను డిలీట్ చేసేసాను, డేటా లేదు ఇక్కడ, డేటా ఉందా ఇక్కడ, ఇప్పుడు లేదు. సో మ్యాక్రోస్ లోకి వచ్చి వ్యూ మ్యాక్రోస్, వ్యూ మ్యాక్రోస్. సో మ్యాక్రోస్ సెలెక్ట్ చేసుకొని రన్ అన్నాను, వచ్చిందా? సో సెలెక్ట్ చేసి డిలీట్ చేసి మళ్ళీ కంట్రోల్ డి అంటే నాకు ఇంకో డాక్యుమెంట్ లో కావాలి, ఇక్కడ కూడా కంట్రోల్ డి. సో వస్తుందా లేదా? సో సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ డి, వచ్చిందా? సో ఇలా మనకు కావాల్సిన దగ్గర సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ డి అంటే ఆటోమేటిక్ గా మ్యాక్రోస్ అనేవి రికార్డ్ అవుతాయి. అలా మీకు కావాల్సిన దాన్ని మీరు రికార్డ్ చేసుకోవచ్చు. సో రివ్యూ అండ్ వ్యూ అనేది ఒకసారి జస్ట్ బేసిక్. ఇందులో వ్యూ కూడా కొద్దిగా ఇంపార్టెంటే కానీ రివ్యూ పెద్దగా ఏమి ఇంపార్టెంట్ ఏమి ఉండదు. ఓకే, సో వ్యూ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఈ వన్స్ ఒకసారి కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే రివ్యూలో మనం యూజ్ చేసే ప్రొటెక్ట్ డాక్యుమెంట్ ఒకటి, ఎవరు మన ఫైల్ ని డిస్టర్బ్ చేయకుండా. ఓకే, సో వ్యూలోకి వెళ్ళి ఈ ఒకసారి చెక్ చేసుకోండి. వన్స్ ఇది కానీ కంప్లీట్ అయిపోతే రేపు మనం ఏం చేస్తామంటే ఒక రెజ్యూమ్ ప్రిపరేషన్ ఉండేది, ఒక రెజ్యూమ్ చెప్పేసుకొని వి స్టార్ట్ ఎక్సెల్. రేపు ఒక రోజు మొత్తం ఏంటంటే రెజ్యూమ్ ప్రిపరేషన్ అనేది చెప్పేస్తాను, అది చూసుకోండి. ఏదైనా ఒక షీట్ కనిపించిందంటే ఆ షీట్ మనం వర్క్ చేసేటట్టు ఉండాలి. ఆ డాక్యుమెంట్ మనం వర్క్ చేసే ఐదర్ టేబుల్స్, డాక్యుమెంట్స్, రిపోర్ట్స్, ఓకే, రెజ్యూమ్ ప్రిపరేషన్స్ ఏవైనా సరే మనం చేసేటట్టే ఉండాలి, కానీ ఇది రాదు అనేటట్టు మాత్రం ఉండకూడదు. సర్టిఫికేట్ డిజైన్స్, ఓకే, అవన్నీ జాగ్రత్తగా చేసుకుంటూ ఉండండి. వన్స్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత రేపు ఒక్కరోజు మళ్ళీ ప్రాక్టీస్ అంతా చేయండి. రేపు రెజ్యూమ్ ప్రిపరేషన్ చెప్పేసిన తర్వాత డే ఆఫ్టర్ టుమారో నుంచి వి స్టార్ట్ ఎక్సెల్. ఓకే, థ్యాంక్ యూ గైస్. Hi, this is Vamshi Dande from JVS IT. This is Vamshi Dande as a senior graphic and UI UX designer. Please contact 9030 913 and 914, or please visit our institution in Amirpet, friends.